ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు బంద్ నిర్వహించారు. బీసీ బంద్ జయప్రదం కావటంలో విశేష కృషి చేసిన బీసీ నాయకులకు, అదేవిధంగా సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒకప్పుడు మహిళలు తమ జనాభాలో సగమని ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని పోరాటం చేశారు. దశాబ్దాల పోరాటం ఫలితంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు చట్టసభల్లో. మహిళా బిల్లు స్ఫూర్తితో బీసీలు జనాభాలో సగం. మనం కూడా చట్టసభల్లో ఎస్సీ ఎస్టీల మాదిరిగా ఎమ్మెల్యే ఎంపీ నియోజకవర్గాల కేటాయింపు కోసం పోరాటం చేయాలి. విద్య ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ పెంపుదల కోసం కూడా పోరాటం చేయాలి. ఈ పోరాటం మనం చేస్తున్నప్పుడు చాలామంది మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఈ పోరాటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఫలితం శూన్యమని మనల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు ఉంటాయి. ఆ నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసం ఒక చిన్న నీతి కథ ఉందంటే ఆ కథ ఏమిటంటే, కప్పలకు కొండ ఎక్కే పోటీ పెడతారు. చాలా కప్పలు మధ్యలోనే పోటీ నుంచి విరమించుకుంటాయి. కానీ ఒక కప్ప మాత్రం తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఆ కప్ప ఎందుకు తన లక్ష్యాన్ని చేరుకుందంటే, ఆ కప్పకు చెవులు వినిపించవు. చెవులు వినిపించకపోవటం వల్ల తన లక్ష్యం ఒకటే, కొండకు ఎక్కాలని. కొండ ఎక్కి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. బీసీలు కూడా నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు వినకుండా నిరంతర పోరాటం చేస్తే 100% ఏదో ఒక రోజున మనము మన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుంది. మన బీసీలు నిరంతరం పోరాటం చేయాలి. ఆ నిరంతర పోరాటం ఏ విధంగా ఉండాలంటే, ఒక రాయి పైన ఒకేసారి మనం 10 బిందెల నీళ్లు కానీ 10 డ్రమ్ముల నీళ్లు పోసినా కానీ రాయి పగలదండి. అదే రాయి పైన కంటిన్యూస్గా నిరంతరంగా ఒక్క చుక్క పోస్తే ఏదో ఒక రోజు రాయి 100% పగులుతుంది. అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని నిరంతరం ప్రతిరోజు నిర్వహించినట్టయితే ఖచ్చితంగా 100% ఏదో ఒక రోజున మనం లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ విధంగా పోరాటం వల్ల ఖచ్చితంగా మనం చట్టసభలో రిజర్వేషన్లు దక్కుతాయి. విద్య ఉద్యోగ అవకాశాల్లో బీసీ రిజర్వేషన్ పెరుగుదల 100% ఉంటుంది. జై బీసీ, జై జై బీసీ.